హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి జల దిగ్బంధనం, అగ్ని దిగ్బంధనం, వాయు దిగ్బంధనం, ఆకాశ దిగ్బంధనం, భూ దిగ్బంధనం, పంచభూతాలు. ఈరోజు ఆడియో నవల వచ్చేసి పంచభూతాలు. ఖ్యాతి అనే అమ్మాయి ఉంటుంది. ఖ్యాతి కీచకుడి మనవరాలు. ఖ్యాతి రాక్షస జాతికి చెందిన కీచకుడి మనవరాలు. ఖ్యాతికి జల దిగ్బంధనం విద్య తెలుసు. తనకున్న సంపాదన తన తాత సంపాదించిన కీచకుడు సంపాదించిన ఆస్తిని ఖ్యాతి కాపాడుకుంటుంది. అప్పుడు దానికున్న పోర్టల్ గేట్స్ని ఓపెన్ చేయడానికి జల దిగ్బంధన విద్య కోసం ఒక మహర్షితోటి సంభోగంలో పాల్గొంటుంది. అలా పాల్గొన్న విద్య నేర్చుకుంటుంది. ఆ విద్యతోటి మహర్షి కళ్ళు కప్పి ఎన్నో తప్పులు చేస్తుంది. దాన్ని చూసిన మహర్షి నువ్వు చేస్తుంది తప్పని వార్నింగ్ ఇస్తాడు. ఇనని ఖ్యాతికి ఎన్నో రకాలుగా చెప్పిన ఇనలేడు. శపిస్తాడు. భూలోకంలో ఏ డబ్బుతోటి సుఖాల కోసం ఆశిస్తున్నావో ఆ ఖ్యాతి అనేది నీ పేరుతోటే నీకున్న హోదా అంతా పోవుగా కానీ శపిస్తాడు. అప్పటి నుంచి ఆమెకు భూలోకంలో పుడుతుంది అదే పేరు విన. అలా రాక్షస లక్షణాలతోనే పుట్టడమే ఆమె లక్షణం. ఎక్కడ చూసినా ఖ్యాతికి చాలా సర్కిల్ ఉంటుంది. మళ్ళీ డబ్బు పిచ్చి పడుతుంది. ఆమె ఆలోచనలు కూడా ఆమె గత జన్మకు తగ్గట్టే ఉంటాయి. ఆమె జలదిగ్బంధన విద్య గురించి తెలుసుకునేందుకు ఒక ఆర్కియాలజిస్ట్ తోటి కూడా మళ్ళీ సెక్స్లో పాల్గొనడం జరుగుతుంది. ఆ విద్య నేర్చుకున్న ఖ్యాతి మళ్ళీ అదే జల దిగ్బంధనంతో ఆడికి వచ్చి చూస్తే తన గత జన్మ బయటకు వస్తుంది. దాంతో అక్కడున్న నిధి నిక్షేప్తాలను తానే పూర్వం చేసిందని తెలుసుకుంటుంది. మహర్షి శాపం విమోచనం జరుగుతుంది. దాంతో ఆమెకున్న ఏ తప్పు చేసిందో మళ్ళీ అదే తప్పు ఈ జన్మలో కూడా చేసింది. సో జన్మలను నువ్వు ఇలాగనే చేస్తున్నావు అంటే నీ వంశంలో ప్రతి ఒక్కరు ఇలాగనే పుడతారు, కానీ వీళ్ళని కంట్రోల్ చేయలేక నువ్వు చస్తావని చెప్పిస్తాడు. అప్పుడు కలియుగం స్టార్ట్ అవుతుంది. కలియుగంలో ఖ్యాతికి తన మనవరాలు ముసలిదానిలాగా ఉంటుంది, కానీ ఖ్యాతికి మాత్రం యంగ్గా ఉంటుంది. అంటే ఆమెకు ముసలితనం అనేది ఉండదు. ఖ్యాతి రాక్షస జాతికి చెందిన తన మనవరాలు కూడా కూరగాయలు అమ్ముతుంది. కూరగాయలు అమ్ముతున్నప్పుడు సడన్గా అక్కడ ఉన్నట్టు ఒక రాక్షస జాతి ఆ కూరగాయలలో టమాటాలను దొంగలించడం ఖ్యాతి వాళ్ళ మనవరాలు చూస్తుంది. దాంతో ఆమెతో గొడవ పెట్టుకుంటుంది. ఇలా జరగడం జరుగుతుంది. నెక్స్ట్ మినిట్ గోరక్ అనే వ్యక్తి అఘోర కాశీలో ఉన్నట్టు పోర్టల్ గేట్స్ ఓపెన్ చేసి చూస్తే ఖ్యాతి వంశమే వస్తుంది. సో జల దిగ్బంధనం విద్య గురించి ఖ్యాతికి అన్న ముందు పురాణంలో ఎవరైనా నేర్చుకున్నారా అంటే గోరఖ్నాథ్ దగ్గరికి వెళ్తారు. గోరఖ్నాథ్ ఆ కట్టడిని చూస్తాడు. అప్పుడు ఆ కట్టడిలో జల దిగ్బంధనం విద్యని అగ్ని దిగ్బంధన విద్యని నేర్చినట్టు ఆంజనేయుడి యొక్క పోర్టల్ గేట్స్ని తెరవాలనుకుంటారు వీళ్ళందరూ. అందులోకి వచ్చే వాళ్ళకు ఇల్యూజనే మైండ్ బ్లాకింగ్ సిస్టమ్ని చేసేస్తారు. ఎందుకంటే హనుమంతుడు ప్రపంచంలో తెలియని వారు ఉండరు. హనుమంతుడి ఆస్తి ప్రపంచం అంతటా ఉంది, ఎవరికీ తెలియదు. రాముడు ఎంత గొప్పవాడో హనుమంతుడిని పూజించే తులసిదాసు కుటుంబం కూడా అంత గొప్పది. సో పురాణంలో ఎక్కడ చూసినా ఎవరికి ఏ డీటెయిల్స్ దొరకకుండా పెడతాడు. మహర్షి అన్నట్టు ప్రకారమే ఖ్యాతికి ఉన్న శాప విమోచనం జరగడానికి ఖ్యాతి తపస్సుకు వెళ్తుంది. తపస్సు వెళ్ళిన ఖ్యాతికి జల దిగ్బంధనం చేసి తన నిధిని తాను కాపాడుకొని తన వంశాన్ని కాపాడుకునే వరాన్ని ఆంజనేయుడు ప్రసాదిస్తాడు. ఇంకోసారి ఇలాగనే నీ రాక్షస వంశాన్ని కంట్రోల్ చేయడమే నీ బాధ్యత, అంతేగాని నాకు ఎక్కువ ప్రెజర్ పెట్టకని చెప్పి మాయమైపోతాడు హనుమంతుడు. కీచక రాక్షస లక్షణాలు మహాభారతంలో మనం చూసుకుంటూనే ఉంటాం. ఇలా కీచకుడి తండ్రి కూడా లక్షణాలకు పోయినట్టు లక్షణాలు, అసుర లక్షణాలు ఖ్యాతికి మనవరాలకు ఉన్నట్టు లక్షణాలు తనకు వచ్చాయి. అలా ఎక్కడ కొత్త విషయాలు ఉంటాయో, తెలివిమంతులు ఉంటారో వాళ్ళని చంపడమే పనిగా పెట్టుకుంటుంది ఈ ఖ్యాతి. ఎంత చెప్పినా ఆంజనేయుడు చెప్పింది నది తప్పుదారిలో వెళ్ళడమే లక్ష్యం పెట్టుంది. సో కలి ఆమె లోపడి ప్రవశిస్తాడు. కలి దశ బాగా విధ్వంసం సృష్టిస్తుంది. ఆమెలో ఘోరాతి ఘోరంగా అవుతుంది. వ్యాపారం, డబ్బు అన్నిటినీ జల దిగ్బంధనం, వాయు దిగ్బంధనం, అష్టదిగ్బంధనంలో ఉన్నట్టు పోర్టల్ గేట్స్ని ఓపెన్ చేయాలనుకుంటే ఆ గోతిలో పడి చనిపోతుంది. అప్పటికి ఖ్యాతి ఆత్మని మళ్ళీ తాను తపశ్శక్తితోటి పొంది మళ్ళీ బతుకుతుంది. కానీ
ఇక నుంచి నీకు అన్నీ పోవుగా కానీ బ్రహ్మదేవుడు వచ్చి తనని శపిస్తాడు. ఈ విధంగా నీతిలో ఏంటి అంటే మనం ఎంత గొప్ప వ్యక్తులమని తెలివివంతులమని ఎర్రి వేషాలు వేయడం చాలా తప్పు. ఒకరికి సహాయం చేయకపోయినా మంచిదే కానీ వారిని కించపరచడం చాలా తప్పు. కష్టపడే వారిని కష్టపడనివ్వండి, వాళ్ళకున్న కర్మఫలం అలా ఉంది. సో ఈ పంచభూతం ఆడియో నవలలో దిగ్బంధనాల గురించి తెలుసుకున్నాం. ఇదే రూట్లో రాజులు, సామంతులు, సామంతుల పనిచేసిన వర్తకులు, వర్తకుల కింద పనిచేసినట్టి రాయబారులు, రాయబారుల కింద పనిచేసినట్టి జమీందారులు, జమీందారుల కింద పనిచేసినట్టి కుంచరోళ్ళు, ఇంకా ఒడ్డరోళ్ళు, ఇలా ఈ జల దిగ్బంధన విద్య గురించి అవేర్నెస్ వాళ్ళ తాతలు తాళపత్ర గ్రంథాల్లో రాసి చనిపోయారు. దీనిని ఈ పంచభూతాలు ఉన్నట్టి జలదేవుడైనట్టి జలోత్తముడు వర్ణదేవుడు ఈ విషయాలన్నీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఎన్ని నేర్చుకున్నా చివరికి ధర్మంగా ఉంటే బతుకుతావు. కానీ ఇది కలియుగం కాబట్టి మంచోడిని కూడా చెడ్డోని చేస్తుంది. సో దారి తప్పిన వాడిని కూడా అడ్డదారిలో తొక్కే ఆల్కహాలిక్, వ్యసనాలు, డ్రగ్స్, వ్యభిచారాలు ఇవే బాగా ఘోరంగా ఉన్నాయి. సో కంట్రోల్ యువర్ మైండ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.